హాయ్ వ్యూవర్స్, మనం ఈ వీడియోలో విశ్వంబర చిత్రం గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. తెలుగు సినిమా ఇండస్ట్రీని దాదాపు 4 దశాబ్దాల పాటు ఏకఛత్రాధిపత్యంలో ఏలిన ఒకే ఒక్కరు మెగాస్టార్ చిరంజీవి గారు. ఈయన గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా ఇంకా ఎంతో కొంత మిగిలే ఉంటుంది. అలాంటి గొప్ప స్టార్డమ్ను సంపాదించుకున్నటువంటి చిరంజీవి గారు ప్రస్తుతం బింబిసార మూవీతో మంచి సక్సెస్ని అందుకున్న వశిష్ఠ డైరెక్షన్లో విశ్వంబర అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో మరోసారి తాను సక్సెస్ని సాధించాలనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. రీసెంట్గా ఈ సినిమాకు సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అది ఏంటంటే విశ్వంబర సినిమాకి సంబంధించిన ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ని రీసెంట్గా చిత్రీకరించారట మేకర్స్. దాదాపుగా 26 రోజుల పాటు సాగిన ఈ షెడ్యూల్లో ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణులతో పాటు ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ని డిజైన్ చేసి దాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక దీనికోసం ఏకంగా 54 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని కూడా తయారు చేయించినట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే చిరంజీవి గారు ఏదైనా ఈవెంట్కి వచ్చిన ప్రతిసారి తన తర్వాత సినిమాకు సంబంధించిన ఏదో ఒక విషయాన్ని లీక్ చేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు విశ్వంబర సినిమా సెట్లోకి వచ్చినప్పుడు కలిసి చిరంజీవి గారు లుక్కి సంబంధించినటువంటి ఒక లీక్ కూడా వైరల్ అయింది. ఇక రీసెంట్గా కార్తికేయ హీరోగా వస్తున్న భజే వాయువేగం సినిమా ప్రమోషన్స్లో పాల్గొన్న చిరంజీవి గారిని చూసిన చాలామంది ఆ లుక్లో ఆయన వింటేజ్ చిరంజీవిని తలపిస్తూ కనిపించడం అభిమానులకు పెద్ద పండుగగా మారింది. ఇక ఆ ఈవెంట్లో విశ్వంబర సినిమా గురించి అడగగా చిరంజీవి గారు దాని గురించి ఏమీ మాట్లాడలేదు. అయినప్పటికీ తాను మాట్లాడకపోయినా కూడా చిరంజీవి గారు ఒకప్పుడు రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో చేసిన రౌడీ అల్లుడి సినిమాలో ఎలా ఉండేవాడో ఈ సినిమాలో కూడా అలానే కనిపిస్తూనే ఒక డిఫరెంట్ క్యారెక్టర్లో చిరంజీవి గారు నటిస్తున్నాడనే లీక్ అయితే చిరంజీవి గారిని లుక్ను బట్టి బయటికి వచ్చినట్టుగా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక న్యూస్ అయితే విపరీతంగా వైరల్ అవుతుంది. అయితే లీక్ ఇవ్వద్దనుకున్నా కూడా చిరంజీవి గారి లుక్తోనే ఒక పెద్ద లీక్ అయితే బయటకు వచ్చిందని పలువురు సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.